హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ స్ట్రాస్ కమ్యూనికేషన్ నుంచి ఇండియన్ నేవీ అగ్నివీర్ ఎంఆర్ గురించి ఇంతకు ముందు వీడియోలో పెట్టాను. అది 10th క్లాస్ బేస్. ఇప్పుడు ఎస్ఎస్ఆర్ అండి. ఎస్ఎస్ఆర్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఎస్ఎస్ఆర్ అంటే సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్ అన్నమాట. సరే, ఈ పోస్ట్ వివరాలు కూడా చూద్దాము. ఇది కూడా మే 13th నుంచి స్టార్ట్ అయింది. ఈ పోస్ట్ యొక్క వివరాలు చూద్దామండి. దీనికి ఒకసారి ఫీజు సేమ్ 550 ఉందండి. ఇంతకుముందు ఎంఆర్ గురించి చెప్పాను కదండి, దాంట్లో ఉన్నట్టే ఫీజు 550 ప్లస్ జిఎస్టీ 18 అంటే 570 రూపీస్ మీరు ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. అన్ని క్యాస్ట్ వాళ్ళు, మెయిల్స్ ఫీమేల్స్ అందరికీ కూడా. నెక్స్ట్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ అప్లికేషన్స్ డేట్ 13/5/2024, లాస్ట్ అప్లికేషన్స్ డేట్ 27/5/2024. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 2003 నవంబర్ 1 పుట్టిన అక్కడి నుంచి ఏప్రిల్ 30th 2007 వరకు ఈ మధ్య పుట్టిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు పెట్టుకునేటప్పుడు మీ హైట్ చెక్ చేసుకోండి. మీకు సైట్ అనేది ఉండకూడదు. 157 ఉండాలండి హైట్, ఫీమేల్స్కి మేల్స్కి ఇద్దరికి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. రిలవెంట్ సబ్జెక్ట్ డిప్లొమా ఇంజనీరింగ్. ఓకేనండి. 2 years వొకేషనల్ కోర్సు చేసి ఉండాలి, డిప్లొమా ఇంజనీరింగ్. నెక్స్ట్ దీనికి కూడా మనకి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇందాక ఇలా వచ్చినప్పుడు దీంట్లో మనం స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా లెటర్స్ ఇచ్చి సేవ్ చేస్తే మనం సేమ్ ఇంతకు ముందు కనుక మీరు నేవీలోని ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే కనుక లాగిన్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వచ్చు. లేదంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో రిజిస్టర్, ఇదిగోండి రిజిస్టర్ చేసుకోవచ్చు. అది కూడా మీరు రిజిస్టర్ విత్ ఆధార్ కార్డు ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ కాకుండా ఇక్కడ పర్టికులర్గా చూడండి వర్చువల్ ఐడి అని చెప్పి చూపిస్తుంది. నేను ఇక్కడ కర్స్ మూవ్ చేసిన మీ యొక్క ఆధార్ కార్డు మీద వర్చువల్ ఐడి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ పైనే ఉంటుంది. ఆ వర్చువల్ ఐడి ఇచ్చి మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇస్తే కనుక మీకు ఇది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.